మిత్రులారా, ఈ వీడియోలో మనం 5th క్లాస్ ఇంగ్లీష్ వర్క్బుక్లోని మై స్వీట్ మెమరీస్ పాఠంలోని అన్ని వర్క్షీట్ల గురించి వివరంగా తెలుసుకుందాం. వర్క్షీట్ 2.1లో జతపరచండి అన్నాడు. ఇక్కడ క్లోత్స్, రైటింగ్, బస్, డైరీ, గ్రాండ్ పేరెంట్స్ను వాటి యొక్క పిక్చర్స్తో చక్కగా జతపరచాలి. నెక్స్ట్ పట్టికను అనుసరించి సరైన సెంటెన్సెస్ రాయండి అన్నాడు. మనందరికీ తెలుసు వి, యు, ఆర్కి, ఐ, యామ్, హీ, షీ, అమన్కి ఈస్తో కలిపి మిగతాదంతా అలాగే రాస్తే మనం సెంటెన్స్ని చక్కగా తయారు చేయగలము. ఉదాహరణకు యు ఆర్ గోయింగ్ టు ట్రావెల్ బై షిప్, ఐ ఆమ్ గోయింగ్ టు ట్రావెల్ బై కార్, హీ ఈస్ గోయింగ్ టు ట్రావెల్ బై ప్లేన్. ఇలాగా వర్క్షీట్ 2.2లో ఈడీతో ఉండే పదాలు టెక్స్ట్ బుక్లోని రాయండి అన్నాడు. మనకి టెక్స్ట్ బుక్లో స్టార్టెడ్, అరేంజ్డ్, డిలైటెడ్, సరౌండెడ్, టేస్టెడ్ అనేవి ఉన్నాయి. తరువాత ఈ పదాలను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయండి అన్నాడు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే అరేంజ్డ్, డిలైటెడ్, స్టార్టెడ్, సరౌండెడ్, టేస్టెడ్ అనేవి వస్తాయి. తరువాత వేరుగా ఉన్న పదాన్ని సర్కిల్ చేయండి అన్నాడు. ఫస్ట్ ఫ్లవర్, సెకండ్ వన్ ఫాక్స్, థర్డ్ వన్ చైర్, ఫోర్త్ వన్ ట్రీ, ఫిఫ్త్ వన్ నీమ్, సిక్స్త్ వన్ ఫీల్డ్ అనేవి వేరుగా ఉండడం జరిగింది. వర్క్షీట్ 2.3లో రైట్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అన్నాడు. ఫస్ట్ BREEZE బ్రీజ్, PLEASANT ప్లెజెంట్, DELICIOUS డెలీషియస్, BREAKFAST బ్రేక్ఫాస్ట్, VILLAGE విలేజ్, MORNING మార్నింగ్, SWAYING స్వేయింగ్, PADDY ప్యాడీ అని రాయవచ్చు. ఇంగ్ వర్డ్స్ని టెక్స్ట్లో అండర్లైన్ చేసి ఇక్కడ రాయండి అన్నాడు. స్వేయింగ్, కటింగ్, థ్రెషింగ్, సింగింగ్, ఎన్చాంటింగ్, బ్యాలెన్సింగ్ అనేవి రాయవచ్చు. ఇచ్చిన వర్డ్స్కి నట్ కలపగా వచ్చే పదాలను రాయండి అన్నాడు. గ్రౌండ్ నట్, పీనట్, వాల్నట్, బెటల్ నట్, కోకోనట్, క్యాజునట్ అని రాయవచ్చు. వర్క్షీట్ 2.4లో నీకు తెలిసిన గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నేమ్స్ రాయండి అన్నాడు. హైడ్ అండ్ సీక్, క్రికెట్, టెన్నిస్, బాస్కెట్బాల్, వాలీబాల్, హాకీ అని వ్రాయవచ్చు. పట్టిక ఆధారంగా సెంటెన్సెస్ రాయండి అన్నాడు. ఇక్కడ మనకి గీతల్లో చూపించిన విధంగా అర్థవంతమైన వాక్యాలు రాయాలి. హెన్స్ గివ్ us eggs, flowers give us sweet smell, cows give us milk, clouds give us rain అని వ్రాయవచ్చు. వర్క్షీట్ 2.5లో ట్రూ ఆర్ ఫాల్స్ రాయండి అన్నాడు. సంతోష్ వెంట్ టు రామాపురం బై బస్, ట్రూ. దెర్ వాజ్ ఎ హెవీ ట్రాఫిక్ ఇన్ ద విలేజ్, ఫాల్స్. ద విలేజ్ చిల్డ్రన్ క్లైంబ్డ్ అప్ ఎ నీమ్ ట్రీ, ఫాల్స్. సంతోష్ ప్యాక్డ్ హిస్ క్లోత్స్ అండ్ టాయ్స్, ట్రూ. ద కెనల్ ఇన్ ద విలేజ్ వాజ్ నాట్ సో క్లీన్, ఫాల్స్ అని వ్రాయవచ్చు. క్రింది సెంటెన్సెస్ని ఆర్డర్లో రాయండి అన్నాడు. ఫస్ట్ సంతోష్ ఫ్యామిలీ డిసైడెడ్ టు గో టు గ్రాండ్ పేరెంట్స్ విలేజ్. సెకండ్ సంతోష్ ప్యాక్డ్ హిస్ క్లోత్స్ అండ్ టాయ్స్. థర్డ్ సంతోష్ ఫ్యామిలీ వెంట్ టు రామాపురం. ఫోర్త్ సంతోష్ టేస్టెడ్ ద ఫస్ట్ మ్యాంగో ఆఫ్ ద సీజన్. ఫిఫ్త్ హీ వెంట్ ఫర్ ఎ వాక్ ఇన్ ద మార్నింగ్. సిక్స్త్ సంతోష్ హెల్ప్డ్ ఇన్ బ్రేకింగ్ గ్రౌండ్నట్ పాట్స్. సెవెంత్ హీ వెంట్ టు ద కెనల్ ఫర్ బాత్. లాస్ట్ సంతోష్ ఫ్యామిలీ రిటర్న్ టు ద సిటీ అని వ్రాయవచ్చు. వర్క్షీట్ 2.6లో ప్లోరల్స్ రాయండి అన్నాడు. హ్యాబిట్, హ్యాబిట్స్, డైరీ, డైరీస్, ఫీల్డ్, ఫీల్డ్స్, మ్యాంగో, మ్యాంగోస్, బుష్, బుషెస్, స్టిక్, స్టిక్స్, చైల్డ్, చిల్డ్రన్ అని వ్రాయవచ్చు. మీరు ట్రిప్కి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళే వివిధ థింగ్స్ను సరైన కాలమ్స్లో ఉంచండి అన్నాడు. ఫుడ్ ఐటమ్స్, బిస్కెట్స్, బ్రెడ్, ఫ్రూట్స్. డ్రింక్స్, వాటర్, జ్యూసెస్, కూల్ డ్రింక్, బటర్ మిల్క్. థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్, మొబైల్, క్లోత్స్, బ్రష్, టార్చ్, కూమ్. ఈ విధంగా సెపరేట్ చేయాలి. పట్టికలోని యాంటీనమ్స్ని గుర్తించి సరైన చోట రాయండి అన్నాడు. డిలైటెడ్, బోర్డ్, ఎర్లీ, లేట్, హ్యాపీ, సాడ్, స్మూత్, రఫ్, లాఫ్, క్రై, బ్రేక్, కనెక్ట్, స్టార్టెడ్, ఎండెడ్ అని వ్రాయవచ్చు. నెక్స్ట్ లెటర్స్ని సరిచేసి రాయండి అన్నాడు. సమ్మర్, హ్యాబిట్, విలేజ్, ట్రావెల్, జర్నీ, ఫ్లవర్, ఫ్రెష్, కెనల్, సీజన్గా రాయాలి. వర్క్షీట్ 2.7లో ఇండెఫినిట్ ప్రొనౌన్స్లను అండర్లైన్ చేయండి అన్నాడు. ఫస్ట్ సంథింగ్, సెకండ్ ఎనీథింగ్, థర్డ్ ఎవ్రీవేర్, ఫోర్త్ ఎనీబడి అనేవి ఇండెఫినిట్ ప్రొనౌన్స్. నెక్స్ట్ అండర్లైన్ చేయబడిన వెబ్స్ను నెగిటివ్లోకి మార్చుతూ పూరించండి అన్నాడు. ఫస్ట్ సునీత డిడ్ నాట్ వెయిట్ ఇన్ ద కిచెన్, ఐ డిడ్ నాట్ మేక్ బ్రెడ్, దే డిడ్ నాట్ క్లీన్ ద రూమ్, వీ డిడ్ నాట్ గో షాపింగ్, షీ డిడ్ నాట్ డ్యాన్స్ వెల్ ఎస్టర్డే అని వ్రాయవచ్చు. వర్క్షీట్ 2.8లో పిక్చర్స్ను చూసి హింట్స్ ఆధారంగా పారాగ్రాఫ్ను పూర్తి చేయండి అన్నాడు. వన్స్ ఏ కార్ట్మెన్ వాజ్ డ్రైవింగ్ హిస్ కార్ట్ విత్ ఫుల్ లోడ్. ఇట్ వాజ్ ఎ రెయినీ డే. సడన్లీ హిస్ బుల్లక్ కార్ట్ గాట్ స్టక్ ఇన్ టు ద మడ్. ద రెయిన్ వాజ్ హెవీ. హీ ట్రైడ్ టు పుష్ ద వీల్ ఆఫ్ ద బుల్లక్ కార్ట్, బట్ దెర్ వాజ్ నో యూజ్. హీ వాజ్ హెల్ప్లెస్. ఆఫ్టర్ సమ్ టైమ్
A young man came that way and saw the cartman in that position. The cartman requested the young man to help him in pushing the cart's wheel. They both tried for some time. At last, the wheel came out of the mud. The cartman felt happy and said thanks to the young man అని వ్రాయాలి. వర్క్షీట్ 2.9లో మీ పరిసరాల్లోని చెట్లను పరిశీలించి కింది డైరీ ఎంట్రీని పూర్తి చేయండి అన్నాడు. డేట్ వేస్తారు. డియర్ డైరీ, టుడే I observed many trees around my village. There are neem, banyan, tamarind and mango trees. The trees are beautiful and shady. The neem tree is biggest among all the trees. They give us fresh air and cool shade. All the children play under the shade of the trees. We water the plants every day. Today I observed a rose flower on a rose plant. It's so beautiful. Jasmine plant will give jasmines in summer. We can smell the fragrance of jasmines. I felt very happy today అనేసి మీ పేరు కింద రాయాల్సి ఉంటుంది. వర్క్షీట్ 2.10లో ట్రూ ఆర్ ఫాల్స్ రాయండి అన్నాడు. శృతి వెంట్ టు షిమ్లా డ్యూరింగ్ ద హాలిడేస్. ఫాల్స్. శృతి జాయిన్డ్ ఏ డాన్స్ ఇన్స్టిట్యూట్. ట్రూ. షీ లెర్న్డ్ కూచిపూడి ఇన్ షిమ్లా. ఫాల్స్. లెర్నింగ్ కూచిపూడి డాన్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ శృతి. ఫాల్స్. గోపి డిడ్ నాట్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ షిమ్లా. ఫాల్స్ అని వ్రాయవచ్చు. చివరిగా పాఠాన్ని చదివి జవాబులు రాయండి అన్నాడు. ఫస్ట్, నేమ్ సమ్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద విలేజ్ చిల్డ్రన్ డ్యూరింగ్ దేర్ వెకేషన్ అన్నాడు. దీనికి ప్లేయింగ్ విత్ ఎ టైరెంట్ స్టిక్, ప్లేయింగ్ హైడ్ అండ్ సీక్, క్లైంబింగ్ ట్రీస్ అండ్ స్విమ్మింగ్ ఇన్ ఎ పాండ్ అని వ్రాయవచ్చు. సెకండ్, డిడ్ సంతోష్ ఎంజాయ్ హిజ్ మార్నింగ్ వాక్? హౌ డు యూ నో? ఎస్, సంతోష్ ఎంజాయ్డ్ హిజ్ మార్నింగ్ వాక్ యాజ్ హీ డిస్క్రైబ్డ్ ద కూల్ బ్రీజ్ అండ్ ద స్వీట్ సాంగ్స్ ఆఫ్ బర్డ్స్ అని వ్రాయవచ్చు. థర్డ్, హౌ డిడ్ సంతోష్ స్పెండ్ హిజ్ టైమ్ వెన్ హీ వెంట్ టు ద కెనాల్? Santosh played for some time in cool water. He sat on a big smooth rock and watched his friends swimming like a fish అని వ్రాయవచ్చు. How did Santosh know that the canal was so clean? Santosh could see the pebbles and colorful fish swimming in the canal. So Santosh knew that the canal was so clean అని వ్రాయవచ్చు. Fifth, why did Santosh forget to watch television or play video or mobile games? Santosh was too busy with outdoor activities and enjoying nature. So Santosh did not watch television or play video or mobile games అని వ్రాయవచ్చు. Last, is TV or video mobile game the only way to pass time? Can we do something else? దీనికి జవాబుగా no, TV or video or mobile games are not only way to pass time. There are many other ways to pass the time such as outdoor play and exploring nature అని వ్రాయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ధన్యవాదములు.